ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. అన్న నమస్తే, అక్క నమస్తే. సుశీల సుశీల అంటే మా అమ్మ పేరు సుశీల. నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి మా అమ్మలాగా ఉన్నావు. ఎందుకు పార్టీలకు వెళ్ళావమ్మా? పార్టీలకు వెళ్ళిన తర్వాత ఏం చేసావు? ఎందుకు బయటికి రావాల్సి ఉంది? దానికన్నా ముందు అన్న, మీ పేరు వింటేనే ఒకప్పుడు నల్గొండ జిల్లా కానీ ఆ మిగతా వలిగొండ ప్రాంతంలో పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా ఉండేది. శంకర్, పిట్ల శంకర్ అలియాస్ రాజన్న అలియాస్ శ్రీధర్ ఫీల్డ్లోకి వచ్చాడంటే ఖచ్చితంగా యాక్షన్ జరుగుతుంది అంటూ, ఆ టైంలో ఏ యాక్షన్ జరిగినా మీ చుట్టూ తిరిగేది. ఒక అలిపిరి విషయం కావచ్చు, ఏదే జరిగినా ఆశన్న గారి పేరు ఏ విధంగా ఉందో తర్వాత మీ పేరు ఉండేది. సిటీలో జరిగిన ఎన్కౌంటర్లకు ప్రత్యక్ష సాక్షిగా మీరు ఉండేవారు కొన్ని దాడులకి. మీ ఇద్దరు చూస్తుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చక్కగా ఒక చిన్న కుటుంబం, మీకు ఒక బాబు, హాయిగా ఉన్న మీకు ఎందుకు అప్పుడు మీ ఇద్దరు, అంటే మీరు ఏ విధంగా వెళ్ళారు? ఆవిడ రాయలసీమ, మీ తెలంగాణ అయినా మీ ఇద్దరు కలిపింది నల్లమల ఫారెస్ట్. కానీ ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పి ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యి, ఆ పరిస్థితుల ప్రభావం ఏంటి, అడవిలోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా? బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నల్గొండ జిల్లా. ఏ విలేజ్ అన్న? వెల్వర్తి. 92 నుంచి పీపుల్స్ వార్ పార్టీ అక్కడ తిరుగుతుంటుంది. నాకు 93, 94లో పీపుల్స్ వార్ పార్టీ. ఏం చదువుకున్నారు మీరు? నేను 7th వరకు చదివాను. నేను 4th క్లాసు ఉన్నప్పుడే మా ఇంటికి షెల్టర్గా వచ్చేది దళం. వాడు ఎవరు కమాండర్? అప్పుడు గోపన్న అని ఉండే. గోపన్న తర్వాత ఇంకా కొంతమంది మారిరు. 2006లో దేవన్ అని మా ఇంటి దగ్గరనే దొరికిండు పోలీసు వాళ్ళకు, డిప్యూటీ కమాండర్ ఆలయ దళం. తీసుకుపోయి మూసీ దగ్గర ఎన్కౌంటర్ చేసిర్రు. అప్పటికి ఇంకా నేను చదువుకుంటూనే ఉన్నా. దాంతోపాటు అప్పుడు అనిపించింది ఇట్లా కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా. ఆ టైంలో మా పెద్దన్నను కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి బాగా చిత్రహింసలు పెట్టారు. ఆయన కొట్టిన తర్వాత కొంతకాలానికి వస్తున్నటువంటి క్రమంలో పార్టీ రెగ్యులర్గా కలవడం, ఊర్లో సంఘం ఉండేది, సంఘ నిర్మాణాలు అన్నీ ఉన్నాయి. మహిళా సంఘం కావచ్చు, రైతు కుల సంఘం కావచ్చు, యువజన సంఘం కావచ్చు, అన్ని సంఘాలు, బాలల సంఘం కానించి కూడా ఉన్నది. బాలల సంఘం నుంచి నా ప్రయాణం మొదలైంది. అన్న అప్పుడు పరిస్థితులు ఎలాగుండను గ్రామాల్లో? పెత్తందారులు, పోకళ్ళు కానీ? పెత్తందారి పోకట అనేటువంటిది విపరీతంగానే ఉన్నది గ్రామంలో. అంటరానితనం ఉన్నది, పెత్తందారి పోకట. ఎవరన్నా అప్పట్లో వలిగొండ సామ్రాజ్యానికి అన్ని విలేజ్లకు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క దొర లేకపోతే రెడ్డి, వీళ్ళదే సామ్రాజ్యం ఉన్నది. అప్పుడు ఆధిపత్యం కూడా బాగానే నడుస్తున్నది. అన్ని ఊర్లలో అంటరానితనం ఉన్నది. ఇంకోటి కూలీ అనేటువంటిది కూడా తక్కువ రేట్లో ఉండడం, అసమానతలు అనేటువంటివి బాగా ఉండేటి. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఉద్యమంలోకి పోవడం అనేటువంటిది జరిగింది. అంటే మీకు మీ ఇంట్లో షెల్టర్ తీసుకున్న తర్వాత గోపన్న మీకు బాధ్యుడు, కమాండర్. అప్పుడు పార్టీలకు వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ? నేను పార్టీలోకి పోకముందే మిలిటెంట్ పోరాటం చేసిన సంఘంలో. నేను ఇంటికాడ ఉన్నప్పుడే సీరియస్ మిలిటెంట్ని. మా విలేజ్లో కూడా తెలియదు నేను ఇంత వర్క్ చేస్తున్నా అనేటువంటిది ఎవరికి తెలియదు. అండర్ గ్రౌండ్. అప్పటికే ఊర్లలో పెత్తందారులను కావచ్చు, భూస్వాములను కానీ కొట్టడం అనేటువంటి దాంట్లో జిఆర్డి అనేటువంటి గ్రామరక్షక దళం అనేటువంటిది ఉండేది. దాంట్లో నేను సభ్యును. కొంతకాలానికి మళ్ళీ కమాండర్ని దానికి. అట్లా నాకు ఉద్యమం పట్ల బాగా ఇది వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. నిర్బంధంలో కూడా అనేక భూస్వాములను కొట్టడం, ఆ టైంలో కరెంటుకు, విద్యుత్తుకు వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు అన్ని గ్రామాలలోకి పోయి సర్పంచ్లతోటి మాట్లాడి ధర్నా కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. 95. అప్పట్లో మీ దగ్గర కాకుండా కొంతమంది తుపాకీ పట్టుకోవాలన్న మోజుతో వెళ్ళేవారనేది ఒక వాస్తవం అంటారా? అట్లాంటి వాళ్ళని తీసుకోలేదు పార్టీలకి. మమ్మల్ని తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. అంటే వయసు చిన్నగా ఉంది అనేటువంటిది, ఇంకా చదువుకోవాలనేటువంటిది, చెప్పిన పని కరెక్ట్ చేస్తాడా చేయడా అనేటువంటిది టెస్టింగ్ పెట్టడం. ఆ క్రమంలోనే మిలిటెంట్గా ఉన్నప్పుడే ఇన్ఫర్మర్ నేపంతో ఒక అతన్ని యాక్షన్ కూడా చేయడం జరిగింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు దేనికి మీ పరిమితి చేశారు? అంటే
గ్రామాల్లో తిరగడం, సమస్యలు వెతుక్కోవడమా, లేదు కేవలం యాక్షన్ టీం కనిపెట్టారా? ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆలేరుదరంలో ఫుల్ ఆర్గనైజేషన్, అన్ని విలేజ్లని ముందు పైలట్ నేనే. ఎక్కడన్నా నా అన్నం కానీ లేకపోతే షెల్టర్ కానీ చూడడంలో కూడా నాదే ముఖ్య పాత్ర ఉండేది. అంటే గ్రామాలకు వెళ్ళి అన్నం తేవడం అంతా కూడా. మా కమాండర్ తర్వాత పాపన్న వచ్చిండు, పాపన్న వెళ్ళిపోయిండు కొంతకాలానికి. పోయిన తర్వాత మల్లన్న అని వచ్చిండు, శ్యామల వెంకటేశ్వర్లు అని చెప్పేసి కేసముద్రం నుంచి వచ్చిండు, ఎన్కౌంటర్ అయిపోయింది ఆయన. ఆయన వచ్చిన తర్వాత మాకు కమాండర్గా బాధ్యతలు ఉండే. తను మీరే ఫైనల్గా నన్ను బాగా ఎంకరేజ్ చేసేది, ప్రతి యాక్షన్లో ఇన్వాల్వ్మెంట్ చేసేది. రూట్ గైడ్ కూడా నాదే ఉండేది. ఒకసారి చూసిండంటే కంపల్సరీ దళాన్ని డిస్టర్బ్ చేయడు, అనుకున్న ప్లేస్కు చేర్చగలుగుతాడు ఇన్ టైంలో అనేటువంటిది నమ్మకం. ఎక్కువ ఏపీటీ మీకే ఇచ్చారా? మాకే ఇచ్చేది. బయట ఏపీటీలో రకరకాలుగా ఉంటాం, పేపర్ అంటారు, ఒకసారి పెన్ అంటారు, రకరకాలు. మీరు ఎక్కువ దేనికి ఎక్కువ ఎంచుకున్నారు? ఇంగ్లీష్ పేపరా, తెలుగు పేపరా? అంటే అక్కడ మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి జనం ఏం వాడతారు అక్కడ అనేటువంటిది. జనం ఎక్కువ ఏది యూజ్ చేస్తారు, నోట్బుక్సా, లేకపోతే పెన్నా, పేపరా, లేకపోతే సబ్బా, జెండు బొమ్మ, ఇంకా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో. కొన్ని సందర్భాలలో టీ పౌడర్ కూడా చిన్నది పట్టుకొని కూడా నిలబడ్డటువంటి సందర్భాలు. టీ పౌడర్. కొన్ని సందర్భాలలో బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని అంటే అక్కడ పరిస్థితి ఏది అనుకూలంగా ఉంటుంది, అక్కడ అనుకూలమైన వస్తువులని ఈజీగా అక్కడ దొరికే అటువంటి. మళ్ళీ మనం ఒకటి అడుగుతున్నామంటే అది అక్కడ ఆ ప్రాంతంలో లేదనుకో, మనం అది ఆటోమేటిక్గా అవతల డౌట్ వస్తుంది అనేటువంటిది ఇది చేసేది. అలాగే మీకు బాగా గుర్తుండిపోయింది చెప్పండి ఒక సంఘటన. బాగా గుర్తుండిపోయేటువంటిది అంటే, నేను ఆలేరు రైల్వే స్టేషన్లో నాకు ఒక రాష్ట్ర కమిటీ నెంబర్ వచ్చేది, మాధవ్ అని, మీరు పేరే వింటారు. నేను పోయి వాస్తవంగా నేను చూసిన కామ్రేడ్ రైతు వేషధారణలో ఉండు, నేను ఎట్లా అనేటువంటిది కన్ఫర్మ్ చేసుకోలేకపోయినా. ఎంతసేపు ఉన్న ప్యాంటు ఇంకా వేరేది ఏదైనా వేసుకొని వస్తుండొచ్చులే అని చెప్పేసి చూస్తూ ఉన్నా. నేను పట్టుకున్నటువంటిది పట్టుకొని నా దగ్గరనే కూర్చొని 10 నిమిషాలు ముచ్చట పెట్టిండి. ఎక్కడ పట్టలేదా? ఆయన కోడ్ పట్టుకోలేదు. నన్నే ఐడెంటిఫై చేయాలి ఆయన, నేను చేసేది కాదు. ఇక నేను పట్టుకున్నటువంటి కోడ్ను పట్టుకొని చేయాలి. రైనర్స్ పెన్ పట్టుకున్నా, ఒకటి చిన్నది నోట్బుక్ గీతలది, అవి 2 పట్టుకొని నిలబడాలి. అంటే స్కూల్ స్టూడెంట్ లెక్కనే ఉండాలనేటువంటిది చెప్పారు. సరే అని చెప్పేసి నేను అట్లనే పోయినా, అట్లనే నిలబడ్డా. వచ్చి 10 మినిట్స్ నిలబడ్డాడు, టైం అయిపోతుంది. మళ్ళీ ఆర్బీకి పోవాల్సి వస్తుందేమో నెక్స్ట్ ఏపీటీకి. ఏం చేద్దామని అటు ఇటు అంటుంటే మళ్ళీ చేయి పట్టుకోండి, ఏం పేరు అన్నాడు. అప్పుడు పేరు అడిగినప్పుడు ఏం చెప్పాలనేటువంటిది ఒకటి ఉండే. పేరు అడిగినప్పుడు నా పేరు రాములు అనేటువంటిది నేను చెప్పిన. ఇంత స్మార్ట్గా ఉన్నావు, రాములు అని పెట్టుకుందాం ఎందుకన్నా. నా పేరు రాములే మరి అని నేను చెప్పాల్సిన పేరే అది. ఇతనే కావచ్చులే కానీ నాకు కన్ఫర్మ్ అయింది. సరే అని వెళ్ళిపోయినాం. అదొకటి గుర్తున్నది. ఇంకోటి జడ్చర్లలో నేను ఏపీటీకి పోయినా. జడ్చర్ల సిటీ నుంచి వచ్చిన. సిటీ అప్పుడు యాక్షన్ టీం ఉన్నది, పోతున్నా. ఏపీటీ లేదు, నాకు ఉన్నటువంటిది కొల్లాపూర్లో ఉన్నది. సింగోటం దగ్గర, కొల్లాపూర్ దగ్గర ఒక సింగోటం ఉంటుంది. ఆ సింగోటం దగ్గర నాకు ఏపీటీ ఉన్నది. పానగల్ దళం ఉండే ఇక్కడ, అందులోనే పటేల్ ఉన్నాడు సూర్యం పేరు మీద. అక్కడ నేను ఏపీటీకి వెళ్ళాలి. నేను వెళ్ళిన తర్వాత కొత్తపల్లి మీకు ఐడియా ఉంది కదా, పోయి ఆ బస్సు ఏం చేస్తుందంటే తిరుక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. బస్సు ఎక్కినా, ఒక నోట్బుక్ తీసుకున్నా, చర్మాస్ అంగేసుకున్నా. ఇప్పుడు చర్మాస్ అంగి వాడేది, చర్మాస్ అంగేసి ఫుల్ది మార్చిన లెటర్స్ ఉన్నాయి అన్ని ఇందులో మలిసేసిన. ఇంకా వేరే లగేజ్ కూడా ఉండే. పైన నేను కూర్చున్నది కాకుండా వేరే దగ్గర వేసేసిన దాన్ని. ముందుకు పోయిన తర్వాత కొత్తపల్లి మండలం వస్తుంది. అడిగిపోగానే అవుట్ పోస్ట్ ఉంది ఆడొకటి, పోలీస్ స్టేషన్. బ్యాచ్ ఎక్కేసింది. ఎంతమంది? ఒక 30 మంది ఎక్కింటారు, స్పెషల్ పార్టీ. నేను అందులోనే ఉన్నా. ఇక నాకు అర్థమవుతలేదు అసలు నేను వెనుకకు తిరిగి చూస్తున్నా. ఇక నేను ఎక్కడ మిస్టేక్ అయింది నాది, నేను ఎక్కడ ఐడెంటిఫై అయినా, పోలీస్ అంత తొందరగా ఎక్కేసిరేంది
అని చెప్పేసి నేను చూసుకుంటున్న క్రమంలో అక్కడికి రాగానే కొత్తపల్లి దిగే వాళ్ళు వర్రా స్టూడెంట్స్ అనే వరకు అందరు లేచి స్టూడెంట్స్ ఎవరు సాయంత్రం టైం 4:30-5 ప్రాంతం. నేను ఒక్కనే మిగిలిపోయాను. వెనకనేమో 2-3 రైతులు మహిళలు ఉన్నారు. సర్లే అని చెప్పేసి ఇట్లనే కూర్చున్నా, డోర్ పక్క పెట్టి కూర్చున్నా. దానికి కమాండింగ్ చేసేటువంటి ఆఫీసర్ వచ్చేసి నా దగ్గర కూర్చున్నా. ఆ AK-47 నాకు ఇచ్చిండు పోయి. AK-47 నా చేతిలోనే ఉంది. ఇక ఏం చేయాలి, దీన్ని చూసిన లాక్ వేసి ఉంది, లోడ్ చేసి ఉంది. చూద్దాం అవకాశం దొరకకపోతుందా, చివరి టైం వరకు ఆలోచిద్దాం అనేటువంటిది అనుకుంటున్నా. వాళ్ళు సెట్లో మాట్లాడుకుంటారు. అడిగిన సార్ ఇది ఏమన్నా ఇది అవుతుందా, ఇది అంటే ఏం లేదు తాళం పెట్టిన దానికి అని చెప్తాను. సరే అని చెప్పేసి అట్లే పట్టుకున్నా. తీసుకోవట్లేడు. ఆ సెట్ మాట్లాడుకుంటుండు. ఫిస్టోల్ ఉంది ఎక్స్ట్రా ఆయనకు. ఎట్లా ఏం మాట్లాడుతున్నారు సార్, ఇక్కడి వరకు వచ్చినాం, అక్కడి వరకు వచ్చినాం, ఇంకా 15 నిమిషాలలో అయితే ఆపరేషన్ పాయింట్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటారు. అనుకున్న పాయింట్కి వెళ్ళిపోతాం సార్ అని చెప్పేసి అంటారు. అనుకున్న పాయింట్ అంటే ఇంకా నాకు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ఉంది. 15 నిమిషాలలో బస్సు పోదు. మొత్తం మీద అయితే ఏదో చేస్తాడులే అనుకున్నా, ఆలోచించకుండా వస్తున్నా. ఆయనతోటే ముచ్చట పెట్టుకుంటున్నా. వాకిలా మాట్లాడుతున్నారు. వెనక ఆయన ఏం చదువుతున్నావు, ఎట్లా అంటే ఇట్లా చదువుతున్నా, జడ్చర్ల పలానా కాలేజీలో చదువుతున్నా అని చెప్తున్నా. టక్కున ఒక ఊరికి రాగానే బ్రిడ్జి మధ్యలో ఆపేసారు బండిని. ఇంకా అయిపోయింది అనుకున్నా. ఈ టైం అయిపోయింది, ఇంతటితో బ్రిడ్జి మధ్యన ఆపిండంటే చెకప్ పెడతాడు, కొట్టిపడేస్తాడు అని ఆలోచిస్తున్నా. ఏం చేద్దాం చూద్దాం. చివరి నిమిషం ఇంకా ఒక 10 మినిట్స్ సెకండ్స్ దిగుతున్నారు, బ్యాచ్ దిగుతుంది. ఈయన అట్లనే కూర్చున్నాడు. తర్వాత చిన్న మంచిగా చదువుకో అని చెప్పేసి అందరు దిగిన తర్వాత భుజం మీద చేసి బాగా చదువుకో అని చెప్పేసి, మళ్ళా నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి మంచిగా అని భుజం మీద చేసి వెళ్ళిపోయేంత వరకు కూడా అట్లనే ఉండదు. అంటే ఇట్లా చాలా నాకు కొన్ని తెలుసు, ఇట్లా జరుగుతుండొచ్చు, జరుగుతాయి అనేటువంటిది నేను విన్నా. ఓసారి సుధాకర్ కూడా, సూర్యం అన్న కూడా ఏం చెప్పేదంటే, మనం గాబరపడద్దు. ఫస్ట్ శత్రువు బలమైనోడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గాబరపడద్దు. ఏ క్షణం అన్న ఒక్క సెకండ్ అవకాశం దొరికినా బయటపడతాం. మనం ముందే గాబరపడి నినాదాలు చేయడమో, లేకపోతే జిందాబాద్ అనడమో, ఇది అనడమో, అది అనడం వల్ల మనం నష్టపోతాం అనేటువంటిది ఒకటి నాకు మైండ్లో మెదిలింది. అది అట్లా నేను సేఫ్ సైడ్ అది అక్కడ ప్లే చేశారా? చేశాను. వాళ్ళు దిగి ఎక్కడికి వెళ్ళారు? పెట్రోలింగ్కి వెళ్ళి, అంటే ఊరు వాళ్ళు చూస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది వాళ్ళు చూసుకొని ఒక ప్లేస్లో ఉన్నాడో కూడా తెలియదు. అట్లా తర్వాత మీరు ఏపీటీకి కలిసారా? కలిసిన. ఇట్లా జరిగిందంటే అంత పరిశాన్ అయిపోతారు. ఏం కాదులే అని చెప్పేసి, సూర్యమన్న ఏం కాదులే, ఇట్లా మస్తు జరుగుతాయి.